అమ్మ నాకు కుప్పి కుప్పి జడలు వేయవే నన్ను కూర్మ అవతారుడానవే కూర్మ అవతారు అట్లా కుప్పి కుప్పి జడలు వేయవే కూర్మ అవతారుడానవే ఇంకేం కావాలి నాయనా? అమ్మ నాకు నేను నాదము చేతికి ఏను నాదము చేతికి ఇయ్యవే నాదము చేతికి నన్ను ఏను గాన బాలుడానవే బాలుడాడవే ఏను నాదము చేతికి ఇయ్యవే ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా? నేను విననమ్మా. పండది జెండా రోల కొట్టి అది గోరే పల్లెవాడారా
మరణ అక్కయ్యలారా ఏం ధర్మ అక్కయ్య మీరు బాగున్నారేమే బాగున్నాయా సంతోషం నువ్వు వీడియో తీసుకున్నాడా అక్కయ్య మీరు బాగున్నారమ్మా బాగున్నా అక్కయ్య అమ్మ మీ ఆనందంగా వచ్చాయటే రాలేదమ్మక్క ఎప్పుడు తోలేరమ్మా రామాపురం చెల్లెలు ఇంకా రాలేదా ఒకసారి వెళ్ళి చూసేద్దాం అక్కయ్య అలాగే అక్కయ్య పాలు పిండుకుంటావమ్మా సరే నేను తోడు వదులుతా కానీ తర్వాత పిండుకుందామా అలాగనే సరేనక్కయ్య పాలు పిండుకుందామా అక్కడ కూర్చో పిండుదామా అమ్మే కమలాక్షి ఏం ధర్మ అక్కయ్య నీ ఆనందంగా నీకు ఎన్ని పాలు ఇచ్చింది 5 లీటర్లు ధర్మ భలే తొందరగా వచ్చావు అక్కయ్య. అమ్మే రమ్య ఏం ధర్మక్క నీకు ఎన్ని పాలు ఇచ్చింది 7 లీటర్లు ఇచ్చింది ధర్మక్క సౌందర్య
ఇచ్చింది? 4 లీటర్లు అక్క. అమ్మే సుహాసిని, నీకు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 10 లీటర్లు ఇచ్చిందక్క. వాళ్ళే అమ్మే రమ్య కృష్ణ, ముక్కు వల్ల నిప్పుగా ఉండక. నాకు కూడా అక్కయ్య. సరే నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 11 లీటర్లు అక్కయ్య. అమ్మే శ్రీదేవి, ఈ ఆనంద బాబు నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 50 లీటర్లు ఇచ్చింది. సరే సరే సరే, రామాపురంలో రత్నాల బిడ్డలు ఉన్నారు నాయన. అమ్మే ఐశ్వర్య, ఆనంద్ ఎన్ని పాలు ఇచ్చింది? 8 లీటర్లు. అమ్మే సావిత్రి,
ఏం ధర్మ అక్కయ్య? అక్కయ్య నువ్వు బాగున్నావు అంటే అక్కయ్య నీ ఆనందకు ఎన్ని పాలిస్తుందమ్మా? 5 లీటర్లు ధర్మ అక్కయ్య. గడ్డి వేస్తాయి కదా ఎక్కువ. అమ్మే విజయశాంతి ఏం ధర్మ అక్క? అక్కయ్య నువ్వు బాగున్నావా? నేను కూడా భలే ఉన్నాను అక్కయ్య. నువ్వు బాగున్నావా? బాగున్నాను కానీ నీ ఆనందం కూడా ఎన్ని పాలు ఇచ్చింది? 9 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. రైట్ అట్లా ఇయ్యాల బుడ్డ ఇప్పుడు ఇంత నాయిస్తుంది. అమ్మే రమ్య ఏం ధర్మ అక్క? నువ్వు బాగున్నా? బాగున్నాను అక్కయ్య. నేను కూడా బాగున్నా కానీ నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 7 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. అందరూ మగలు బాగా పోయారు. Good, very good, excellent. అర్థం చేసుకోండి. ఏం ధర్మ అక్క? అక్కయ్య నువ్వు బాగున్నావు అంటే బాగున్నాను అక్క. నీ ఆనందకు ఎన్ని పాలు ఇచ్చింది? 20 లీటర్లు ఇచ్చింది. రైట్ సరేనక్కయ్య వచ్చేయండి సార్. గోపమ్మలా వచ్చేయండి లేదుగా అక్కయ్యారా? ఏం ధర్మం? ఏం ధర్మ? మీ పాలన్నీ కాసారు అక్కయ్య? కాసం అక్కయ్య. చిలికినారంటే చిలకలేదు అక్కయ్య. చిల్లుకోదామా చిల్లుకోదామా అలంతా గోచల్లా చిల్లుకోదామా 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 మన ఆనంద గోచల్లా చిల్లుకోదామా
చిలికిన వెన్న పానీలన్నీ ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఒంటి మీద దాచి పెట్టావక్కయ్య. సరేనక్కయ్యా, డౌన్ టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగరకు వెళ్ళి అమ్ముకొని వద్దామక్కయ్యా. సరేనక్కయ్యా, నితిన్ పెట్టుకుని కృష్ణుడు కృష్ణుడు కూర్చి ఎన్న బాణ చెమ్ము చెమ్ము గ్లాస్ గ్లాస్ తీసుకో. నువ్వు కూర్చోరా, పై కింద కూర్చోరా. సరేనక్కయ్య, లోకం టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. ముందు ఎన్న తీసుకోవాలి కదా, ఎన్న బాణ కాడికి పోదామా? అలాగే కిటికిటనేమో కిటికి అందరూ ఒకసారి అక్కయ్యో, ఎవరమ్మా అయినా? ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి వచ్చి మా వెన్న మెల్లగా ఫోన్ చేస్తున్నావే. ఫోన్ చేస్తున్నావే? ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? దిగు దిగు. అబ్బా, ఎంత తెల్లగా ఉన్నావయ్యా. కర్రీవాడా, మాయదారి వాడా, మా ఇంటికి వచ్చి మా వెళ్ళ మెల్లగా ఫోన్ చేస్తున్నావే. దిగు దిగు దిగువయ్యా. ఏ గొల్లబొమ్మలారా, ఎవరు మీరు? ఎంతెంత పొడుగు ఉన్నాయే. ఎవరు మీరు? నేనెవరినో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడును. మూడు నామాలు గలవాడిని. ఈ లోకమంతా నేనే. సన్నబాన నాది, సల్లనాది. నేను తింటాను, కింద పడవేసుకుంటాను. మీకేనా? పోండి. చీచి, నీ దగ్గర పాల వాసనే, మజ్జిగ వాసనే. పోండి. అక్కయ్యో, చూసినావమ్మా, మన ఇంటికే వచ్చి మన వెన్న మెల్లగా ఫోన్ చేసి, అమ్మో మన దగ్గరే పాల వాసన అంట, మజ్జిగ వాసన అంట. అక్కయ్యో, ఈ కర్రీ వాడిని మన వీధికి రాకుండా పంపించేయాలి. కర్రీడని మనం భలే తెల్లంగా ఉన్నామని కొంతమంది ఆయన్ని కొట్టడం తిట్టడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన మీరు తిరుగు మీరు అనాలి ఇప్పుడు. అయ్యో పాపం కన్న బిడ్డు, బాగా కొట్టామే. వెన్నంతా అట్నే ఉంది కదా. అయ్యో అంటారు, అబ్బా నంగలే తొర్రలే కొట్టి ఇప్పుడు వచ్చి అయ్యో పాపం అంటున్నారే. నంగనాసి దానా, నడువులు లేని దానా, నన్ను అంటావంటే, నేను కొట్టానంటే, నువ్వు చూసావంటే
దారిని చక్కగా నడవలేరే దారిన చక్కగా నడవలేరే మీరు మమ్మల్ని అంటారంటే మేము కొట్టామంటే మీరు చూసారంటే మీరేనా కొట్టింది మీరే కొట్టింది, మీరే, 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 మీరే. సరేనక్కయ్య ఇంకో జాము టైం అయింది. రేపే ఆకాశ పండుగ. మనందరం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగరకు వెళ్ళి చల్లలు అమ్ముకొని రావాలి. అందరు నెత్తిన చేతులు చల్లాలమ్మను దగ్గరలో ఉన్నది. మీరు ఆ ఈదికి వెళ్ళి పాలు అమ్ముకొని రండి. మేము ఈదికి వెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాం. అందరము కలుసుకొని మన ఊరు వెళ్దాం అక్కయ్య. పాలు పాలు పెరుగు పెరుగు పాలు పాలు అయ్యో పెరుగు వెళ్ళలేదమ్మా. అక్కయ్యో అక్కయ్యో పెరుగు వెళ్ళపోలేదమ్మా. పెరుగు వెళ్ళపోలేదమ్మా. అవునమ్మా. ఏమమ్మా మా పెరుగు వెళ్ళపోకపోతే మీకు నవ్వులాట. ఎందుకు నవ్వారే? దేనికి నవ్వారే? ఎందుకు నవ్వారే? దేనికి నవ్వారే? నవ్వక నిన్న కాక మొన్న యశోదమ్మ కొడుకును తుక్కు కింద కొట్టి ఈ రోజు మన కోసం కాలంగి మడుగు వద్ద పొన్న చెట్టు మీద కూర్చొని పంతం బట్టి ఉంటాడు. మనం ఆ దారినే వెళ్ళాలి. ఎట్లా? అవునమ్మో ఎట్టక్కయ్యా అంత భయంగా దానివి ఎందుకు కొట్టావే? దేనికి కొట్టావే? నేను ముందు పోతా గానీ నా వెనకన్నా యాడవండి. కిటికిట నమ్మకిట తిమ్మకిట నమ్మకిట కిటికిట నమ్మకిట.
నాకు భయం వేస్తుందమ్మా. అదరా భద్రా ముందొస్తావు కదే అదరా భద్రా ముందొస్తావు కదవే. నేను భయపడుతున్నావే నేను భయపడుతున్నావే. నేను ముందు పోతారా నేను ముందు పోతారా. ఏ గొల్ల బామల్లారా 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 మీ నెత్తి మీద ఏమిటి మీ నెత్తి మీద ఏమిటి మీ నెత్తి మీద ఏమిటి మీ నెత్తి మీద ఏమిటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము ఎక్కడే వెళ్తున్నాడు. కృష్ణయ్య కృష్ణయ్య మా నెత్తి మీద చల్ల బాణలు మా నెత్తి మీద చల్ల బాణలు. మేము మధురానగర్కి వెళ్తున్నామయ్యా. చల్లలు అమ్ముకోవాలి చల్లలు అమ్ముకోవాలి. మా దారికి అడ్డు తొలగవయ్యా మా దారికి అడ్డు తొలగవయ్యా. కృష్ణయ్య కృష్ణయ్య మేము గొల్లవారం అయ్యా మేము గొల్లమారమయ్యా. ఈడు పుడుగు కర్రీ చిన్న కుట్రే. కృష్ణయ్య కృష్ణయ్య మేము గొల్లవారం అయ్యా మేము గొల్లమారమయ్యా. మాతో నీకేం పని మాతో నీకేం పని. తొలుగు 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 తొలగవయ్యా తొలగయ్యా. ఏ గొల్ల బామల్లారా ఏ గొల్లమామలారా మీ గుంపులన్నీ నాకు తెలుసులే మీ బొంకులన్నీ మాకు తెలుసులే. మంచిగా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య కృష్ణయ్య మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా మాకు చిన్న పిల్లలయ్యా. రేపు వచ్చి రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తాంలే నీ ముద్దు చెల్లిస్తాంలే. మా దారి కట్టు తొలగవయ్యా మా దారి అడ్డు తొలగవయ్యా. తొలుగు కృష్ణయ్య తొలుగు కృష్ణయ్య. ఏ గొల్ల బామల్లారా ఏ గొల్లబొమ్మలారా మీ గుంపులన్నీ నాకు తెలుసు మీ బొంకులన్నీ మాకు తెలుసు. మంచిగా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి తర్వాత వెళ్ళకి మీరు ఎక్కడకు ఎల్లుతావు గొల్ల బాబా నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా ముందుకు మీరు కృష్ణుడు వెనక్కి కృష్ణయ్య మా నెత్తి మీద చల్లబాన నేను ఎందుకు వచ్చానో తెలుసా. పాల కోసం వచ్చానే. ఆవు పాలు కోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చినాను గొల్ల బాబా పాల కోసం నన్ను పంపుతున్నదానా దగ్గరికి కృష్ణయ్య మేము కొత్తగా వచ్చిన కోడాలమయ్యా మేము కొత్తగా వచ్చిన కోడళ్ళమయ్యా. నీకు ఎలా భయమంటావు నీకెలా భయమంటావు. కృష్ణయ్య కృష్ణయ్య మేము కొత్తగా వచ్చిన కోడాలమయ్యా మేము కొత్తగా వచ్చిన కోడళ్ళమయ్యా. నీకు ఎలా భయమంటావు నీకెలా కొత్త కోడాలమయ్య ఏ గొల్లబాబల్లారా ఏ గొల్లబొమ్మలారా మీరు కొత్త కోడాళ్ళు అయితే మీరు కొత్త కోడళ్ళైతే నాకేమన్నా భయమా నాకేం భయమా. నేను రొక్కం ఇస్తాను
అప్పగిస్తాను. పుచ్చుకో. ఇచ్చుకో. ఆవు పాలు పోసి పాలు పూసి నన్ను పంపండి. పంపండి. అత్త ఓడాలవైతే బలవా. కృష్ణయ్య, నేను రొక్కమిస్తావా? నువ్వు రొక్కమిస్తావా? మేము పుచ్చుకోవాలా? కృష్ణయ్య, ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? ఇరుగు ఇంటర్ పొరుగు ఇంటర్ కృష్ణమూర్తి మా ఇంటి వారు ఇంటరయ్య కృష్ణమూర్తి. ఈ కర్రీ వాని పోరు మనము పడజాలం. ఈ కర్రీ వారి పోదు మనం. ఈ కర్రీ వాని ఈ కర్రీ వాని పోరు పోరు మనము పడజాలము. మనము పడజాలము. మనం వెళ్ళి వాళ్ళ అమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మ, ఏం గోపమ్మలారా, ఏం గోపమ్మలారా, ఇలా వచ్చారే, ఇలా వచ్చారే, ఏం పని మీద వచ్చారు, ఏం పని మీద వచ్చారు, ఉదయాన్నే వచ్చారే, ఉదయాన్నే వచ్చారే, ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇంకేముందమ్మా, ఇంకేముందమ్మా, మేమంతా తల్లలమ్మను పోతుంటే మీ కృష్ణయ్య మా దారికి అడ్డు వచ్చి మా బాణాలు పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా కృష్ణుడు. ఇది ఏం పని యశోదమ్మ, ఇది ఏం పని యశోదమ్మ, ఇది ఏం పని యశోదమ్మ. అవ్వా, మా వాడు 5,000 బాలుడే, 5,000 బాలుడే, అంత గలుడే, ఇంతింతలా బాణలు ఎలా పగలగొట్టగలడు. మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క మీదకి వెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి పోండి పోండి.
కాదు యశోదమ్మ కాదు యశోదమ్మ కాదు యశోదమ్మ మీ కృష్ణయ్యే మాకు తెలుసమ్మా పిలిచి అడగవమ్మా కృష్ణ అమ్మ నాయనా నాయనా కృష్ణ నాయనా కృష్ణ వీళ్ళెవరో నీకు తెలుసా? వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మా వాళ్ళు? ఎవరమ్మా వాళ్ళు? అంతంత లావులున్నారే, అంతంత రానున్నారే. నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళు పంపించేయమ్మా. చూసినా 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 ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? మా కృష్ణయ్య కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నాడే, బిడ్డ భయపడిపోతున్నాడే, బిడ్డ భయపడిపోతున్నాడే, బిడ్డ భయపడిపోతున్నాడే. నీకేం పొంగు లేదా? ఇంకేం పొంగు లేదా? రెండు సార్లు గాని పోండి సాలు గాని. రాజ బిడ్డ ఎనసుమేమో ఎనసుమేమో చెప్పలేమో, చిన్నవానికి పిచ్చి చేష్టలు పంపినెవరు నేతలు, తనకు నిన్ను కొల్లు జగమే నాయనా కృష్ణ నాయనా కృష్ణ వల్లభామలు సరళమ్ముకుంటే నీకెందుకు? మంచి నీళ్ళు అమ్ముకుంటే నీకెందుకు అయ్యా? నాకు తెలియదమ్మా. అప్పుడు గుల్లబాంబులంతా వస్తున్నారమ్మా. ఓ కృష్ణయ్య, నువ్వు చక్కదానే ఉన్నావు, చూడరా ఒక ముద్దు పెట్టు వాళ్ళు అన్నారమ్మా. ఒక ముద్దు పెట్టానేమో, ఒక పళ్ళు సోకిందేమో. చక్కని శ్రీకృష్ణ నాయనా కృష్ణ నాయనా కృష్ణ ఓ యశోదమ్మ, పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడు. మా పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా. ఏం పని యశోదమ్మ? ఇది ఏం పని చేసేదమ్మా? పెరుగు చెల్లుకు చూడగాల పెరుగునే నిలిచిన కృష్ణుడు, పెరుగు సారుడు ముంచుకొని కుర్రి కరుగీడినాడు, తనయుని దుడుకును తీగెదమే తల్లి, తనయుని దుడుకును తీగెదమే తల్లి, తనయుని దుడుకును
నాయన కృష్ణ నాయనా కృష్ణ గొల్లబాములు సలలమ్ముకుంటే నీకెందుకు నాయన కృష్ణ నాయనా కృష్ణ అడిగినంత వెన్న నేను పెట్టినా మన ఇంట్లో లేదా ఉట్టి మీద చూడు కృష్ణ గొల్లవారి ఇళ్లకు వెన్న దొంగలించిన పోతావా కృష్ణ ఇది ఏం పని హటికిల్లంతా ఎల్లనీకు మన ఇంట్లో లేదా అమ్మా అమ్మా నేను ఎరుగునమ్మా నేను ఇరుగునన్నా అప్పుడు అప్పుడు వాన వచ్చిందమ్మా వాన వచ్చిందమ్మా వర్షంతోటి వర్షంతోటి పైన నుంచి పైన నుంచి పెద్ద 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 ఒడిగళ్ళు పడ్డాయమ్మా అడ్డుగడ్లు పడ్డాయమ్మా సరే నాయన మా లేదు పాటలు వేద్దాం జనాలు సేపు ఉంటారు సేపు వేద్దాం రైట్ రైట్ మళ్ళా వరుసగా పెద్ద గురువు గారు దీపూర్ రెడ్డి గారు పాడు